అది మంచి పనైనా చెడ్డ పనైనా వాటికి కాబట్టి చేసినవాడు ఏ జన్మలో ఉన్నా సరే వాడి దగ్గరికి వెళ్తుంది, వాడికి ఆ ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది అంటే జీవితంలో ఇందాక చెప్పినట్టుగా చాలా దుఃఖమైనటువంటి సందర్భాలు రావచ్చు. అవి రావని కాదు, తప్పకుండా జీవితంలో దుఃఖాలు అనేవి వస్తాయి. కానీ దుఃఖం అనేది వచ్చింది ఉన్నవాడు అసలుగానే జైల్లో ఉన్నవాడు ఇంకా జైలు నుంచి తప్పించుకునే పని చేస్తే అప్పుడు అది ఇంకా ఎంత పెద్ద అపరాధమై అది తర్వాత వాడికి ఇంకా ఎంత కష్టం అనేది వస్తుందో ఇక్కడ కూడా అలాగే అవుతుంది. కాబట్టి ఈ ఆత్మహత్య అనేటటువంటిది అందువల్ల అంటే ఇదంతా కూడా నేను శాస్త్రం గురించి తర్వాత చెప్తాను. శాస్త్రంలో ఏముందనేది తర్వాత. ఇప్పుడు ప్రశ్న ఏమైంది, సరే అయితే అలాగైతే ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఈ కష్టాలని తట్టుకోలేక చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు అన్నారు, మరి వీటిని తట్టుకోవాలి అని అన్నట్టు అయింది. వీటిని తట్టుకునే సామర్థ్యం మాకు లేదు కదా, మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాని అర్థం మనం చేస్తున్నటువంటి పాపం అంతా క్షీణమైపోతోంది అని దాని యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి పాపం ఏదో జరిగింది, తెలుసో తెలియకో జరిగింది, అది దీని ద్వారా క్షీణమైపోతోంది. తప్పకుండా ఇప్పుడు దీని ద్వారా క్షీణమయ్యి తర్వాత తప్పకుండా నాకు సుఖం అనేది లభిస్తుంది అనేటటువంటి ఆ దృఢమైన మనస్సు మనకి కావాలి. అది ఉంటే గనక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే, ఎంత దుఃఖాన్నైనా సరే మనం తట్టుకొని ఖచ్చితంగా నిలబడగలుగుతాం. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి మనం సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆలోచించాలి. ఏమిటి అంటే నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన పుణ్యం అంతా అయిపోతుంది అని దాని అర్థం. సుఖం పుణ్యం నుంచి సుఖం వస్తుంది. సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? నేను చేసిన పుణ్యం అంతా తగ్గిపోతుందని అర్థం. దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను చేసిన పాపం అంతా పోతోంది అని అర్థం. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఈ ఆత్మహత్య అనేది ఏదైతే ఉందో దీనివల్ల దుఃఖం అనేది ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ కాదు. కాబట్టి దీనివల్ల దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని పరిస్థితిని ఇంకా కూడా విషమంగా తయారు చేసుకొని ఇప్పుడు జైలు నుంచి పారిపోయినటువంటి వాడు ఆ పరిస్థితిని ఇంకా విషమంగా చేసుకొని ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించడం కంటే చేసినటువంటి ఆ పనికి అనివార్యంగా వచ్చినటువంటి దుఃఖాన్ని అనుభవించడం అనేది దానికంటే కూడా ఉత్తమం. కాబట్టి ఏదో కర్మ వల్ల ఇటువంటి ఒత్తిళ్లు, ఇటువంటి సమస్యలు మానసికంగా ఏవేవో రకరకాల ఎందుకంటే సమస్యలు అందరికీ ఉండనే ఉన్నాయి. నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. పాపం చాలామంది ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకంటే కూడా దుఃఖపడేవాళ్ళు ఇంకా చాలామంది ఉండనే ఉంటారు ప్రపంచంలో. వాళ్ళతో కనుక పోలిస్తే మనకున్నటువంటి దుఃఖం అనేది చాలా తక్కువ. కాబట్టి ఇది కూడా ఒకటి ఉంది, ఒక విషయం ఉంది. ఇంకా చాలా దుఃఖం ఉన్నవాళ్ళు చాలామంది ఎంతోమంది ఉండనే ఉన్నారు ప్రపంచం. వాళ్ళ గురించి మనకు తెలియదు అంతే. ఎంతెంత దుఃఖాలను అనుభవించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారనే విషయం మనకి తెలియదు. కాబట్టి మనకొచ్చిన దుఃఖం మాత్రమే మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అయ్యో నాకు చాలా పెద్దది వచ్చేది, ఇంకా జీవితంలో నేను దీని నుంచి బయటకు రాలేను అనేటటువంటి భావనని మనం తెచ్చుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే మనకంటే ఇంకా ఎన్నో కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు, కానీ వాటన్నిటిని కూడా ఎదిరించి ధైర్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తర్వాత వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఉత్తమమైనటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉండనే ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, ఇటువంటి ఒత్తిళ్ళు, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ఒక పరిహార మార్గం అనేది ఉండనే ఉంటుంది. ఆ పరిహార మార్గాన్ని మనం చక్కగా ఆలోచించి ఈశ్వరుడు ఎక్కడో ఒక చోట దానికి ఒక పరిహారాన్ని ఉంచుతాడు. కాబట్టి అటువంటి సందర్భంలోనే ఇంకా ధైర్యంగా ఉండాలి. ఏమీ లేని సందర్భంలో ధైర్యంగా ఉంటే ఆ ధైర్యానికి ఉపయోగం ఏముంది? ఈ కష్టాలు వచ్చినటువంటి సందర్భంలో మనం దృఢంగా నిలబడితేనే ఆ దారిఢ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏమీ లేనటువంటి ఇప్పుడు ఒక వెన్నెల ఉంది, వెన్నెల జనాలు ఉండేటటువంటి చోట చక్కగా వెన్నెల కాస్తోంది అని అంటే ఆ వెన్నెలను అందరూ కూడా అనుభవించగలుగుతారు. అదే ఎక్కడో అడవిలో ఎవరూ కూడా లేనటువంటి చోట కాస్తూ ఉన్నటువంటి వెన్నెల ఏదైతే ఉందో దానికేం ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ దాన్ని అనుభవించి ఆ వెన్నెల గొప్పతనాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడైతే జనాలు ఉండేటువంటి చోట వెన్నెల ఉంది అని అంటే దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ వెన్నెలకి ఎక్కడ విలువ అనంటే ఎవరైతే దాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించేటటువంటి జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ దానికి విలువ. కాబట్టి ప్రతిదానికి ఒక చోట విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఒక దార్ఢ్యాన్ని తెచ్చుకోవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళేటటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోవాలే తప్ప ఇటువంటి ఆత్మహత్య ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది సరికాదు. అందుకే దీన్ని పాపము అని శాస్త్రంలో చెప్పారు. అంతేగా? మీరు చెప్తున్న వెంటనే ప్రహ్లాదుడే నాకు గుర్తొస్తున్నాడు. ప్రహ్లాదుడి స్థితి
అని చెప్పినట్టు అయింది, అంతేగా. ఒకవేళ ప్రహ్లాదుడి తల్లి విష్ణు భక్తురాలు అయ్యి ఉంటే అప్పుడు ప్రహ్లాదుడి స్థితి అంటే ప్రహ్లాదుడి ఆవిడ విష్ణు భక్తురాలో కాదు, కానీ ప్రహ్లాదుడిని ఇబ్బంది అయితే పెట్టలేదుగా. ఆవిడేం ప్రహ్లాదుడు చేసిన దాన్ని విరోధించలేదుగా. అది అయితే అలాంటి చోట ఏమవుతుంది అంటే అటువంటి సందర్భం ఉన్నప్పుడు యథాశక్తి వాళ్ళకు ఉన్నటువంటి శక్తికి తగినట్టు ఎంత అవకాశం ఉందో, ఎంత శక్తి ఉందో దానికి తగినట్టుగా వాళ్ళు చేసుకోవాలి. అంటే వాళ్ళు తల్లిదండ్రుల్ని నేరుగా ధిక్కరించలేరు. అదే అందుకోసమే అలాగని ఇప్పుడు తల్లిదండ్రులు ధిక్కరించడం అనేటటువంటిది కూడా అది కూడా తప్పు, అది కూడా చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఒకటా ఆ తల్లిదండ్రులకి తల్లో అథవా తండ్రో ఎవరో ఒకళ్ళు, తల్లిదండ్రులు అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి ఆ బుద్ధి అనేది రావాలి, ఆ ప్రేరణ అనేది రావాలి. అంటే ఒక విషయం, ఇటువంటి పరిస్థితుల్లో అంటే మరీ తండ్రిని కానీ తల్లిని కానీ మరీ ధిక్కరించడం అనేది కాకుండా మనం ధైర్యంగా ఇది నా కర్తవ్యం కాబట్టి తప్పకుండా దీన్ని చెయ్యాలి అని కనుక మనం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ తల్లిలో కానీ తండ్రిలో కానీ తప్పకుండా మార్పు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. ఇంకా మరీ ఎంత చెప్పినా కూడా మరీ మహామూర్ఖతనం, మరీ మూర్ఖతరం కాబట్టి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అనేటటువంటి పరిస్థితి ఉంటే అది వేరే విషయం. అప్పుడు ఎంత వీలైతే అంత చేసుకోవడం, తర్వాత మళ్ళీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తాడు, ఆ సందర్భంలో మనం చేయవలసినటువంటి వాటన్నింటి కూడా అప్పుడు చేసుకోవచ్చు, అది వేరే విషయం. అంటే ఇక మరీ సాధ్యం కానటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఒక మనిషి ఇంకో మనిషిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు లోకంలో. అలాగని ఈ ఇంకొక మనిషి చేసేటటువంటి పనిని ఇంకో మనిషి తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ మనిషి తన పనిని మంచి పని చేస్తున్నా కూడా ఆ మంచి పనిని వదిలేస్తే ఏమవుతుంది, దానివల్ల ఎవరికీ లాభం లేదు.